మనం మరొక ఆరోగ్యం బాగు చేసుకున్న మహిళ గురించి విందాము. యాక్చువల్లీ అంటే బస్సులో ఎక్కి మంచిర్యాల వరకు వెళ్ళి దిగే సమయంలో మీకు స్పైనల్ ప్రాబ్లం అయ్యి అక్కడి నుంచి కనీసం బస్సు కూడా దిగరాకుండా ఉన్న పరిస్థితుల నుంచి ఎత్తుకొని ఇక్కడ తీసుకొచ్చిండ్రు అని చెప్తున్నారు. అమ్మా నిజమేనా? నిజం. అసలు ఏం జరిగింది? పాపని తీసుకొని మంచిర్యాలకి హాస్పిటల్కి వెళ్ళిన సార్. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండే వెళ్ళిన. అక్కడ దిగేటప్పుడు మంచిర్యాలలో నాకు తెలియకుండానే కాళ్ళు పట్టేసుకున్నది, ఇట్లా దిగడానికి వీలు లేకుండా అయిపోయింది. మంచిర్యాల హాస్పిటల్ న్యూరో దాంట్లో తీసుకెళ్ళి స్కానింగ్ తీపిచ్చింది. తీపిస్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి, ప్రాబ్లం ఉన్నట్టున్నదని చెప్పారు. అంటే నడిచేటప్పుడు స్లిప్ అయిందా లేకపోతే ఎత్తేసేటప్పుడు ఏమైందా? అసలు ఎత్తేలే, స్లిప్ కాలే, ఏం లేదు. నాకు తెలియకుండానే అట్లా జరిగిపోయింది. దిగడానికి కాలు కిందికి పెట్టడానికి అసలు వస్తలేదు. అమ్మాయి సైడ్ నుండి పట్టుకొని తీసుకెళ్ళింది. స్కానింగ్ చేసిన తర్వాత ఏమన్నారమ్మా? ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత డిస్క్ ప్రాబ్లం ఉన్నది, బొక్క జారి నరానికి ఒత్తుతుంది, అది సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలన్నారా డైరెక్ట్? ఓకే, సర్జరీ చేయాలని చెప్తే మేము ఎవరైనా ఎంట తీసుకురాలేదు, డబ్బులు కానీ మా వాళ్ళు ఎవరు రాలేదు. సడన్ గా జరిగిపోయింది కాబట్టి మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తాం అని మందులు తీసుకొని వచ్చేసినాం. ఇంటి దగ్గరికి వచ్చినాక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మా అమ్మకి కూడా ఇట్లా నరం మీద నరం ఎక్కింది మెడలో, ఇక్కడ సత్వ నేచురోపతి హాస్పిటల్ శివలింగపురంలో తీసుకెళ్దామని తీసుకొచ్చాను. నేను నడవలేకపోయినా మా అబ్బాయి మా ఆయన ఇద్దరు కలిసి వీల్ చైర్ లో తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి బెడ్ దగ్గరికి. తర్వాత 2 days అట్లా వచ్చిపోయినాం సిరివంచనం. మీరు సిరివంచలో ఉంటారు? సిరివంచలం. ఇక్కడ అంటే ప్రధానంగా మీకు ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేసిండ్రు? అంటే అందరేమో బయట టాబ్లెట్స్ లేకపోతే మిషనరీ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ నేచురల్ కి సంబంధించి ఏమేమి ట్రీట్మెంట్ చేసిండ్రు? అంటే ఆయిల్ తీసుకొని రాయడం, అంటే యోగా ఎక్సర్సైజ్ కు సంబంధించి యోగా చేపించింది. కటి బస్తి అని ఆయిల్ పోసి నడుము పైన అది చేశారు. 5 days కి నిల్చున్నా, నిల్చొని కూడా నిల్చోలే. అట్లాంటి 5 days కి నిల్చున్నా, వీల్ చైర్ లో నుండి 7 days వరకు నడిచింది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా ట్రీట్మెంట్ తీసుకొని? నెల అవుతుంది. అంటే 10 days ఇక్కడ. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అనిపించిందా? ఏమనిపించలే, కానీ రెస్ట్ చెప్పిండ్రు. ఫిజియోథెరపీ చేయమన్నారా? రెగ్యులర్ గా ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ అవన్నీ ఉంటాయి చెప్పిండ్రు. చెప్తే అవి చేస్తాను, కుర్చీలో కూర్చొని చేస్తాను. ఇంకా కింద కూర్చొని. ఎట్లా అనిపించింది ఇక్కడ ట్రీట్మెంట్? ఆలోపతికి నేచురోపతికి ఏం డిఫరెన్స్ అనిపించింది? మీరు ఏం అబ్జర్వ్ చేసారు? 10 days వరకు క్యూర్ అయినా, మొత్తం ఇంటికి వెళ్ళి నడిచి వెళ్ళిన. ఇక నాకు సొంత ఓన్ గా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా స్నానం చేయడానికి నీళ్లు పెట్టడం అవి చేస్తాను. ఇప్పుడైనా నేను బరువులు ఎత్తద్దని చెప్పింది డాక్టర్. ముందు అసలు నడుము పని చేస్తలేదు, కాళ్ళు పని చేస్తలేవు అంటే అయ్యో బెడ్సిక్ అయిపోతాం అనే భయం ఉంటది, పెద్ద హాస్పిటల్ చేయాలంటే ఒక భయం ఉంటది. ఇందులోకి వచ్చి మళ్ళీ నడుస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ 10 days ఉన్నాం. ఫుడ్, ఇక్కడి వాతావరణం అంతా మమ్మల్ని తొందరగా క్యూర్ చేసిందని అనుకుంటాను. సంతోషంగా ఉన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మళ్ళీ ఇట్లా నేచురోపతికి సంబంధించి మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకి, బంధువులు అందరికి చాలా మంది వస్తారు. ఇక నేను ఇట్లా అయిపోయిన తర్వాత వచ్చి నా దగ్గర అడిగి అడ్రస్ తీసుకొని చాలా మంది వచ్చింది ఇక్కడికి. రెగ్యులర్ వచ్చి పోతారు వాళ్ళు. మేము ఇక్కడే ఉన్నాం 10 days. వాళ్ళే రోజు వచ్చి వెళ్తాను, మంచిగా అనిపిస్తానని చెప్తాను. వాళ్ళు కూడా నా దగ్గర వచ్చిన చుట్టాలు ఇక్కడికి వచ్చే చూసిపోయింది. అందరు చుట్టాలందరూ మళ్ళా రెగ్యులర్ వస్తాను. ఏదో ఒక నొప్పి ఉండదని చెప్పి ఇక వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. రిఫర్ చేస్తారు, వీడికి రండి అని చెప్పేసి అందరికి చెప్తాను. బాగున్నది పోండి, దీనికంటే తొందరగా క్యూర్ అవుతుంది.